2026 సంవత్సరం జూన్ నెల ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ రిపోర్ట్ అయితే వచ్చేసిందనమాట. ఈ నెలలో అంటే ఇండియాలో ప్రీవియస్‌గా సేల్స్ జరిగిన రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే రెండోసారి ఇంత ఎక్కువ సేల్స్ అనేది నమోదవడం అయితే జరిగిందనమాట. మరి ఇండియాలో ఏ ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ బాగా పెర్ఫార్మ్ చేసింది? అలానే ప్రీవియస్ నెలలతో పోల్చుకున్నట్టయితే ఈసారి ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ రిపోర్ట్ పెరిగిందా లేదా కంప్లీట్ డీటెయిల్స్‌ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం ₹199కే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. సో ఫస్ట్ అయితే మనం కంపెనీ వైజ్ గా సేల్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు మొదటి స్థానంలో ఉన్నారు మరొకసారి 46,999 యూనిట్స్. రెండో స్థానంలో బజాజ్ ఆటో 43,234 యూనిట్స్ తో, మూడో స్థానంలో ఈథర్ ఎనర్జీ 31,188 యూనిట్స్, నాలుగో స్థానంలో హీరో మోటార్ కాప్ 21,792 యూనిట్స్, ఐదో స్థానంలో ఓలా ఎలక్ట్రిక్ 16,144, ఆరో స్థానంలో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ 10,928, ఏడో స్థానంలో రివర్ మొబిలిటీ 4,391, ఎనిమిదో స్థానంలో బీగాస్ ఆటో 3,916, తొమ్మిదో స్థానంలో ఈ స్ప్రింటో గ్రీన్ ఎనర్జీ 1,878, పదో స్థానంలో సింపుల్ ఎనర్జీ 1,365 యూనిట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి మనం లాస్ట్ ఇయర్ ఇదే జూన్ నెలలో సేల్స్ చూసుకున్నట్లయితే మాత్రం ప్రతి కంపెనీ కూడా పాజిటివ్ రిజల్ట్స్ అనేది అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఉదాహరణకి టీవీఎస్ వచ్చి 76%, బజాజ్ వచ్చి 80%, ఏతర్ 90%, హీరో మోటార్ కాప్ 175%, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ 152%, రివర్ 214%, బీగాస్ 98%, ఈ స్ప్రింట్ కొత్త కంపెనీ 3,000%, ఇంకా సింపుల్ ఎనర్జీ 210% ఉంది. ఇటు వచ్చి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ మాత్రమే -22% అయితే పర్ఫామ్ చేసింది. ఎందుకంటే కాస్త సర్వీస్ ఇష్యూస్ అనేది పెరగడం వల్ల ఆ ఇంపాక్ట్ అనేది ఈ నెల లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్టయితే కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఓలా ఎలక్ట్రిక్ టాప్లో ఉండేది, అది కాస్త ఎవ్రీ ఇయర్ తగ్గుతూ వస్తుంది అనమాట. ఇంక ఇప్పుడు ఒక్కొక్క కంపెనీ వైజ్గా చూసుకున్నట్లయితే మొదటి స్థానంలో టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు అయితే కొనసాగుతూ అయితే వస్తున్నారు. నేను లాస్ట్ టైం నుంచి సేల్స్ రిపోర్ట్స్ ప్రతిసారి చెప్పినప్పుడు టీవీఎస్ బ్రాండ్ వల్లే మొదటి స్థానంలో కొనసాగుతుందని చెప్పి అది మరొకసారి అయితే ప్రూవ్ అయిందనమాట. ఇవాళ మీరు టీవీఎస్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ వాళ్ళు ఇచ్చే రేంజ్ చూసుకున్నట్లయితే ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ లో మీకు ఇంకా తక్కువ ప్రైస్ కే వాళ్ళు ఇచ్చే రేంజ్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఉన్న స్కూటర్స్ కూడా టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ పోల్చుకునేది బెటర్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. బట్ ఈ రోజుకి కూడా టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఫస్ట్ పొజిషన్ కొనసాగించడానికి కారణం మాత్రం టీవీఎస్ అనే ఒక బ్రాండ్, ఒక నమ్మకం వల్ల వీళ్ళు మొదటి పొజిషన్ అయితే కొనసాగిస్తూ వస్తున్నారని అయితే చెప్పుకోవచ్చు అనమాట. వీళ్ళు ఐక్యూబ్ కానివ్వండి, ఐక్యూబ్ ఎస్, ఐక్యూబ్ ఎస్టీ స్టార్టింగ్ వచ్చి మీకు 94 కిలోమీటర్ల నుంచి అప్ టు 212 కిలోమీటర్ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉండడం వీళ్ళకి ఒక పాజిటివ్ అంశంగా ఏదైతే మారింది. రెండో చూసుకునేది ఇప్పుడు రీసెంట్ గా వీళ్ళు బ్యాస్ తో టీవీఎస్ సంబంధించిన ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకురావడం, ఇది అడిషనల్ ఇంకొక సేల్స్ ఫ్యాక్టర్ కి అయితే ఇంకొక కారణం. సో రెండు స్కూటర్స్ ఉన్నాయి. ఒకటి ఫ్యామిలీ ఓరియంటెడ్ స్కూటర్ కింద టీవీఎస్ ఆర్బిటర్, ప్రెజెంట్ ఉన్న జెన్జీస్ జనరేషన్ తగ్గట్టుగా టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో ఉండడం ఏదైతే ఉందో వాళ్ళకి ఇంకొక ఎడిషనల్ పాయింట్ అవ్వడం, ఇంకొన్ని సేల్స్ కూడా ఎడిషనల్ గా జరుగుతుందని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. దాంతో పాటు లాస్ట్ మంత్ పెట్రోల్ ప్రైస్ పెరగడం వల్ల కస్టమర్స్ పెట్రోల్ వెహికల్ నుంచి కాస్త ఈవీ వెహికల్ షిఫ్ట్ అయినట్టు కూడా మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ఇక రెండో పొజిషన్ లో బజాజ్ చేతక్ అయితే కొనసాగుతుంది అనమాట. ఈవెన్ మనం లాస్ట్ మంత్ మే నెలలో పోల్చుకున్నా కూడా టీవీఎస్ సంబంధించిన సేల్స్ పెరిగినాయి. ఇప్పుడు మాట్లాడుకుంటున్న బజాజ్ సేల్స్ పెరిగినాయి. అంటే మే నెలతో కంపేర్ చేసుకున్నట్లయితే ఎవ్రీ కంపెనీ కూడా ఒక 2,000 to 3,000 సేల్స్ అనేది పెంచుకోవడమే జరిగింది అనమాట. హీరో, ఓలా, గ్రీవ్స్, రివర్ వీళ్ళందరూ కూడా పెంచుకోవడం జరిగింది. సో ఇది ఒకటైతే స్పష్టంగా మనకు అర్థమవుతుంది, కస్టమర్స్ ఇప్పుడు పెట్రోల్ కి ఆల్టర్నేటివ్ గా సీరియస్ గా ఈవీఎస్ అయితే కన్సిడర్ చేయడం అయితే ప్రారంభించారని అర్థమవుతుంది అనమాట. ఇంకోటి పెట్రోల్ ప్రైజెస్ పెరగడం అనేది ఇంకొక అంశం కింద అయితే మనం చెక్ చేసుకోవచ్చు. సో దానివల్ల ఇప్పుడు బజాజ్ కంపెనీ అయితే రెండో పొజిషన్ అయితే ఉన్నారు. ఇంకా వీళ్ళ పోర్ట్ఫోలియో కూడా 3.5 సిరీస్ లో వీళ్ళు స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు. వీళ్ళు స్టార్టింగ్ వచ్చి ₹1,15,000 నుంచి ₹1,42,000 వరకు కూడా వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ అనేది కస్టమర్స్ కి అయితే అందిస్తున్నారు. బజాజ్ చేతకు వచ్చేసరికి మీకు మెటల్ బాడీ ఉండడం, అగైన్ వీళ్ళకి కూడా బ్రాండ్ వాల్యూ అనేది కూడా వీళ్ళ ఎడిషనల్ అడ్వాంటేజ్ అనేది యాడ్ అవడం. దీనికి తోడు ఇప్పుడు రీసెంట్ గా బజాజ్ కంపెనీ వాళ్ళు ఇంకొక స్కూటర్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అదే బజాజ్ చేతక్ సిరీస్ 25 అనమాట. అంటే బాగా ఎంట్రీ లెవెల్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా వీళ్ళు అందుబాటులో తీసుకోవడం రావడంతో కస్టమర్స్ ఎంట్రీ లెవెల్లో కావాలంటే వీళ్ళ దగ్గర దొరుకుతాయి, కావాలంటే ఇంకా ప్రీమియం కావాలంటే బజాజ్ చేతక్ 35 సిరీస్ లో కూడా కస్టమర్స్ కి అయితే స్కూటర్ అందుబాటులో ఉంది. నేను గమనించిన విషయం అంటే కొన్ని ఏరియాస్ లో బజాజ్ స్కూటర్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి, కొన్ని ఏరియాస్ లో టీవీఎస్ కనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే టీవీఎస్ ఎక్కువ ఉన్నాయి, కానీ కొన్ని ఏరియాస్ లో మాత్రం ఈ రోజుకి కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్ లో టీవీఎస్ కన్నా బజాజ్ స్కూటర్స్ కొంచెం ఎక్కువ ప్లేస్ లో అయితే సేల్ అవుతున్నాయి. బట్ ఇండియా వైజ్ గా అన్ని లొకేషన్స్ లో యాడ్ చేసుకుంటే టీవీఎస్ కంపెనీ వాళ్ళు అయితే ఫస్ట్ పొజిషన్ అయితే కొనసాగుతున్నారు. మూడో పొజిషన్ ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు అయితే ఉన్నారు. వీళ్ళు 31,188 సేల్స్ అయితే ఉన్నారు. ఇక ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు అయితే ఎవ్రీ మంత్ ఏథర్ సంబంధించిన రిస్తా కానివ్వండి, ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కొన్ని ఆఫర్స్ అయితే ఇస్తున్నారు అనమాట. సో స్కూటర్ కొనుగోలు చేసినప్పుడు క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్స్ కానివ్వండి, లేకపోతే ఎక్స్టెండెడ్ వారంటీ సంబంధించిన డిస్కౌంట్స్
అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రాటజీని అయితే ఫాలో అవడం వల్ల కూడా ఇతర ఎనర్జీ సంబంధించిన సేల్స్ అనేది కాన్స్టెంట్ గా అయితే ఉంటున్నాయి అనమాట. ఇతర కంపెనీస్ ఎలాగైతే మెయింటైన్ చేస్తున్నాయో వాళ్ళ యొక్క సేల్స్ ని కన్సిస్టెన్సీగా ఎవ్రీ మంత్ కూడా అయితే వీళ్ళు నమోదు చేసుకుంటూ అయితే వస్తున్నారు. బట్ ఎన్నిసార్లు చెప్పినా కూడా అగైన్ ఇతర ఎనర్జీ కంపెనీలు రెస్ట్ అనే ప్రెసెంట్ సేల్ ఫ్యాక్టర్ కింద అయితే కనిపిస్తుంది. రీసెంట్ గానే వీళ్ళు 7 lakh ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ కూడా రీచ్ అవడం అయితే జరిగిందనమాట. అలానే టీవీఎస్ కంపెనీ వాళ్ళు రీసెంట్ గానే 1 million ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కి అయితే రీచ్ అయ్యారు. అలానే బజాజ్ కంపెనీ వాళ్ళు 8 లక్షల ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ కి అయితే రీచ్ అవడం జరిగింది. ఒక మంచి పరిణామం ఏంటంటే అన్ని కంపెనీస్ కూడా సేల్స్ అనేది పెరుగుతూ వస్తున్నాయి. ఈవీ సెగ్మెంట్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చి హీరో వేదా నుంచి అయితే 4వ పొజిషన్ అయితే ఉన్నారు. వీళ్ళు వచ్చేసరికి 21,792 అమ్మకాలతో అయితే ఉన్నారు. వీళ్ళ గ్రోత్ చూసుకున్నట్లయితే మాత్రం లాస్ట్ మంత్ తో పోల్చుకున్నట్లయితే కూడా వీళ్ళ కూడా సేల్ అయితే ఇంప్రూవ్ అయింది. ఈ మధ్యకాలంలో హీరో వేదా V2 ప్లస్ లేకపోతే ప్రోతో పోల్చుకున్నట్లయితే VX2 గో కానివ్వండి, VX2 ప్లస్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ అనేవి రోడ్ల మీద అయితే ఎక్కువైతే కనిపిస్తున్నాయి. సో హీరో బ్రాండ్ మీద కూడా వేదా ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేది బాగా పాపులారిటీని అయితే సంపాదించుకున్నాయి. దానికి తోడు ఈ స్కూటర్లు రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ అలానే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వీటి వల్ల అడిషనల్ ఫ్యాక్టర్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ హీరో సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ భవిష్యత్తులో టీవీఎస్ కానివ్వండి లేకపోతే బజాజ్ కానివ్వండి ఏతర్ వంటి స్కూటర్స్ కి ఇంకా కాంపిటీషన్ ఇచ్చే నెక్స్ట్ కంపెనీ అయితే హీరో అనే చెప్పుకోవచ్చు. సో వాళ్ళ బ్రాండ్ ఫ్యాక్టర్ ఒకటి అలానే వెలుస్తున్న బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూటర్ ప్రైజెస్ అయితే ఉన్నాయో అవి త్వరలోనే మరింత కాంపిటీషన్ వైజ్ గా వెళ్లే అవకాశం కూడా హీరో కంపెనీ వాళ్ళకి అయితే ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అగైన్ వీళ్ళ సేల్స్ లో 4th పొజిషన్ ఉండడానికి వీళ్ళ యొక్క మల్టిపుల్ మోడల్స్ ఒకటి అలానే వీళ్ళు ఇస్తున్న ఫాస్ట్ ఛార్జింగ్ రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ అయితే కారణం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పొజిషన్ లో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే ఉన్నారు. 16,144 అమ్మకాలతో అయితే ఉన్నారన్నమాట. ఓలా S1 X+ 5.2 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఇది S1 థర్డ్ జనరేషన్ స్కూటర్. ఇది S1 X కానివ్వండి, S1 Pro కానివ్వండి, ఈవెన్ రోస్టర్ ఎలక్ట్రిక్ బైక్ 2-wheeler సేల్స్ రిపోర్ట్ అంటే ఈవెన్ బైక్ సేల్స్ కూడా అందులోకి అయితే వెళ్తాయి. వీళ్ళు ప్రీవియస్ మంత్స్ తో పోల్చుకున్నట్లయితే ఇంప్రూవ్ అవుతున్నారు కానీ లాస్ట్ ఇయర్ తో పోల్చుకున్నట్లయితే ఆ యొక్క హవానైతే ఓలా ఎలక్ట్రిక్ అయితే కోల్పోవడం అయితే జరిగింది. ఎప్పుడు లాస్ట్ ఇయర్ ఒక 1 year బిఫోర్ మనం మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ 1.5 year ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఎప్పుడు ఎవ్రీ మంత్ ఫస్ట్ టాప్ లో ఉండేది. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రీవియస్ గా ఆల్మోస్ట్ ఒకనొక టైంలో 6th పొజిషన్ కి వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ 5th పొజిషన్ అయితే కొనసాగిస్తూ అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే వెళ్తున్నారు. రీసెంట్ గా వీళ్ళు ఆఫర్స్ ఒకటి ఇవ్వడం అలానే మళ్ళీ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ 46100 అండ్ సెల్ అప్రూవల్స్ రావడం కొంచెం పాజిటివ్ అంశంగా అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే మారడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ 10,928 అమ్మకాలు అనమాట. లాస్ట్ మంత్ తో పోల్చుకున్నట్లయితే 7,695 అమ్మకాలు అయితే ఉన్నాయి. అంటే సుమారుగా 4,000 అమ్మకాలు అనేది పెరిగినాయి అనమాట. సో ఆంపియర్ కంపెనీ వాళ్ళకి చాలా పాజిటివ్ రిజల్ట్ అనేది ఈ మంత్ లో అయితే కనిపిస్తుంది అనమాట. సో 10,000 వెహికల్ సేల్స్ కూడా అయితే రీచ్ అవడం జరిగింది. సో ముఖ్యంగా ఆంపియర్ సంబంధించిన ఆంపియర్ మ్యాగ్నస్ నియో కానివ్వండి లేకపోతే ఆంపియర్ సంబంధించిన నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కానివ్వండి వీళ్ళకి అడ్వాంటేజ్ అయితే మారింది. అలానే మొన్న మధ్యనే రియో VYB అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారు. బట్ అగైన్ ఇది నో లైసెన్స్ స్కూటర్ సెగ్మెంట్ కాబట్టి ఇది రిజిస్ట్రేషన్ సేల్స్ లోకి అయితే మనకి యాడ్ అవ్వదు. సో ఆంపియర్ సంబంధించిన G-Max ఒకటి అలానే ఆంపియర్ సంబంధించిన నియో ఎలక్ట్రిక్ స్కూటర్ అలానే ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేది వీళ్ళ మెయిన్ సేల్ ఫ్యాక్టర్. అందులోని కూడా ఆంపియర్ సంబంధించిన మ్యాగ్నస్ అలానే ఆంపియర్ సంబంధించిన G-Max ఎలక్ట్రిక్ స్కూటర్ కానివ్వండి లేకపోతే మీకు చెప్పిన నియో స్కూటర్స్ అనేది మెయిన్ సేల్ ఫ్యాక్టర్ అనమాట. ఇంకొక పాయింట్ ఏంటంటే లాస్ట్ మంత్ వీళ్ళు ఆఫర్స్ లాంటివి అయితే ఫ్లిప్కార్ట్ కానివ్వండి అమెజాన్ లో ఆఫర్స్ రావడం వల్ల కూడా ఆంపియర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ అనేది ఇంకా బెటర్ గా ఇంప్రూవ్ అవ్వడానికి కారణం అయితే మనకు తెలుస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ ప్లేస్ లో మనకి బీగాస్ కంపెనీ వాళ్ళు అయితే ఉన్నారు. బీగాస్ విషయానికి వస్తే వీళ్ళు బీగాస్ సంబంధించిన ఓవా ఎలక్ట్రిక్ స్కూటర్స్ మొన్న మేము హైదరాబాద్ షూటింగ్ వెళ్ళినప్పుడు చూడడం జరిగింది. బీగాస్ ఓవా ఎలక్ట్రిక్ స్కూటర్స్ చాలా ఎక్కువ అయితే కనిపిస్తుంది. ఈవెన్ విజయవాడలో కానివ్వండి హైదరాబాద్ లో కానివ్వండి ముఖ్యంగా ట్రాఫిక్ కండిషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి హైదరాబాద్ లో ఆ ప్రాంతంలో ఎక్కువ ఓవా ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేది ఎక్కువైతే కనిపిస్తుంది అనమాట. ఒక మంచి పరిణామం ఏంటంటే బీగాస్ కంపెనీ వాళ్ళకి ఒక ట్రాఫిక్ ఎస్కేపింగ్ స్కూటర్ కింద అయితే కస్టమర్స్ అయితే కన్సిడర్ చేస్తున్నారు. ఇటు వచ్చి ఏంటంటే మళ్ళీ వీళ్ళ ప్రైజింగ్ చూసుకున్నట్లయితే 1,23,000 రూపాయలు ఓ మ్యాక్స్ వెళ్ళిపోయింది. వాళ్ళు ఇంకొంచెం ప్రైస్ ఇంకా టార్గెట్ చేసి తగ్గు తీసుకొస్తే ఇంకొంచెం ఎక్కువ సేల్స్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. బట్ స్టిల్ కంపేర్ విత్ లాస్ట్ మంత్ తో పోల్చుకుంటే వీళ్ళ సేల్స్ కూడా ఇంప్రూవ్ అయితే అయింది అనమాట. అవి కాకుండా ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ C1 IMAX కానివ్వండి లేకపోతే RU 350 ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా వీళ్ళ అందుబాటులో అయితే ఉన్నాయి. ఇక చివరిగా రెవర్ ప్లాట్ఫామ్ నుంచి రెవర్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా మార్కెట్ లో అయితే అందుబాటులో ఉందన్నమాట. సో రెవర్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మీకు ఇది ఒక ఆఫ్ రోడింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. 160 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే అందిస్తున్నారు. సో ఈ మధ్యకాలంలో షోరూమ్స్ కూడా వీళ్ళు పెరగడం వల్ల వీళ్ళు 8th పొజిషన్ అయితే కంటిన్యూ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇవి 2026 సంవత్సరం జూన్ నెల ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ రిపోర్ట్ అండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జింగ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.